BNR Golden Diamonds Tower Shobha offers no GST, no making charges, 3 to 9% VA ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు విజయవాడ మరియు బెంగళూరు బ్రాంచెస్ లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏదైతే నూకరాజు పిఠాపురం ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నాయనే చెప్పుకోవాలి. కాకినాడలో హిందూ సమైక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. లవ్ జిహాదీ పేరుతో సాదిక్ ఖాన్ చేసిన ఈ ఘటనకు సంబంధించి కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే నూకరాజు ఫ్యామిలీకి కూడా న్యాయం చేసే విధంగా కూడా త్వరితగతిన పరిష్కారం చూపే విధంగా అడుగులు పడాలంటూ కూడా ఈ రోజు వీళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కలెక్టర్ గారికి లెటర్ సమర్పించేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వీళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఆగస్టు 16వ తేదీన ఈ ఘటన జరిగింది. ఏదైతే 3:30 ప్రాంతంలో వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరడం, సూసైడ్ చేసుకోవడం, తర్వాత ఘటనలన్నీ మనకు తెలిసినవే. అయితే సాదిక్ ఖాన్ ఎవరైతే ఉన్నారో లవ్ జిహాదీ పేరుతో చేసిన ఈ ఘటనకు సంబంధించి ఫ్యామిలీ మొత్తం కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏం డిమాండ్ చేస్తున్నారండి ప్రధానంగా? మా హిందూ చైతన్య వేదిక ఆధారంగా ఈరోజు కాకినాడలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే లవ్ జిహాద్ అనేటువంటి విధానంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలను వంచి వారిని తద్వారా ఈ స్థాయి దాకా వారు స్థాయి దాకా చేయడం అనే దాన్ని ఎవరూ కూడా క్షమించలేం. యావత్ జాతి దీని మీద షాక్ అయినటువంటి సందర్భం. సాధారణంగా కాకినాడ లాంటి ప్లేసెస్లో ఈ సంఘటనలు, ఇలాంటి సందర్భాలు వినడం అనేటువంటిది చాలా చాలా అరుదు. చాలా విషయాలు పైకి కూడా రాకుండా ఉండేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదైతే సాదిక్ ఖాన్ విషయంలో ఇది ఎక్స్పోజ్ అయినటువంటి అంశం. 3 ప్రాణాలు బలి తీసుకున్నటువంటి సందర్భం. దాంట్లో వారు చేసినటువంటి ఏదైతే దారుణమైన అమానవీయమైన చర్య ఉందో దాన్ని లవ్ జిహాద్గా పరిగణించేటువంటి పరిస్థితులు పూర్తిగా కనిపిస్తున్నాయి అనే ఉద్దేశంతో వారిని చాలా తీవ్రంగా శిక్షించాలి. మరొకసారి ఇటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి కూడా జరగకుండా న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ హిందూ సంఘాలు అందరూ కూడా ఐక్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనతో పాటు సార్, ఆల్రెడీ సాదిక్ ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కేవలం 5 రోజుల్లో 4 రాష్ట్రాలు తిరిగాడు. ఇంకొక రోజు ఆలస్యం అయి ఉంటే కేరళ నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆయన్ని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే కనుక కాకినాడకు కూడా తీసుకురావడం జరిగింది. ఏం డిమాండ్ చేస్తున్నారండి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించింది. 4 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి సాదికే ప్రధాన కారణమని. కానీ సాదిక్ మాత్రం తనకేమీ తెలియదంటూ కూడా బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఏం డిమాండ్ చేస్తారు? మీరు అడిగిన దాంట్లోనే సమాధానం కూడా ఉంది. ఏమీ తెలియదు అన్నాడు, ఎందుకు పారిపోయాడు? 4 రాష్ట్రాలు తిరిగి సీక్రెట్గా ఎందుకున్నాడు? ఒక రోజు ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతాడన్న సమాచారం కూడా మనకు వచ్చింది. ఏమీ చేయనప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు కదా. కాబట్టి ఏంటంటే, ఎవరు తప్పు చేసినా తప్పు చేశారని ఒప్పుకునే పరిస్థితి మన దగ్గర లేదు. కాబట్టి ఇవాళ సాదిక్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఇవాళ మన పోలీస్ అధికారులు చేస్తున్న విచారణలో కూడా వాస్తవమైన విచారణ వాస్తవమైనటువంటి విషయాలు వారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇదేదో సున్నితమైనటువంటి విషయం ఏదో జరుగుతుంది అనేటటువంటిది వాస్తవాలు బయట పెట్టుకోకుండా అది వ్యక్తిగత గొడవ అని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇవాళ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా హిందూ సమాజం చైతన్యమైనటువంటి హిందూ సమాజానికి ఎవరు తప్పుడు సమాధానం చెప్తే అంగీకరించే పరిస్థితి లేదు. వారు చూశారు కదా, ఏ పార్టీ నాయకత్వం లేదు. హిందూ సమాజమే హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాకినాడలో కాషాయం కథం తొక్కింది. వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బయటపెట్టి, ఏదైతే లవ్ జిహాద్ అనేటటువంటిది చాలా స్పష్టమైనటువంటి లెటర్ పోలీసు దగ్గర ఉంది, విచారణ చేస్తున్నారు. వీరు చేసి నిజాలు ఒప్పించి వాస్తవాన్ని, ఎందుకంటే కాకినాడకి ఇది ఒకటే కాదు, చాలా విషయాలు ఇవాళ సమాజంలో ఉన్నాయి. ఈ సమాజంలో ఉన్నాయని కూడా పోలీసు వారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, పోలీస్ వ్యవస్థకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వాస్తవాలు బయట పెట్టండి. లవ్ జిహాద్ ఎక్కడెక్కడ ఉందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. ఇతనికి ఖాన్ అనే వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారణ చేయండి. ఈ ధర్మాన్ని కాపాడండి. ఈ ధర్మాన్ని కాపాడుకోకుండా ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ధర్మానికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు అనేది చాలా స్పష్టంగా మనం చెప్తున్నాం. ఇవాళ ఒకటే, వందే మాత్రం పాడే వాళ్ళే ఈ దేశంలో ఉండాలని హిందూ సమాజం గట్టిగా చెప్తుంది. సనాతన ధర్మం రక్షించుకోలేకపోతే ఈ దేశంలో హిందూ సమాజం ఉండి కూడా ఉపయోగం ఏంటనే ప్రశ్న వాళ్ళు వేసుకుంటున్నారు. కాబట్టి హిందూ సమాజం అనవసరమైనటువంటి ఆందోళనలు పెంచుకునేదాకా ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ నిర్లక్ష్యం చేయకుండా వాస్తవాలు ఏవైతే ఉన్నాయో బయట పెట్టాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. హిందూ సంఘాలే కాదు,
హిందూ సంఘాలే కాదు ముస్లిం సంఘాలు కూడా సాదిక్ ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ సాదిక్ ని పట్టుకోవడంలో కూడా ఏపీ పోలీసులు చాకచక్యంగానే వ్యవహరించారని చెప్పుకోవాలి. ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి నెట్వర్క్ ని ఫాలో అవ్వకుండా, అంటే మొబైల్ కానివ్వండి, లేదంటే ఏటీఎం కార్డ్స్ కానివ్వండి, ఇటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళాడు. కేవలం చేతిలో డబ్బుతో మాత్రమే వెళ్ళాడు. కానీ చాలా చాకచక్యంగా ఏపీ పోలీసులు పట్టుకోవడం, కాకినాడ తీసుకురావడం కూడా జరిగింది కదా. పోలీసు వ్యవస్థని ఆయన్ని పట్టుకోవడంలో చాలా చాకచక్యం ఉపయోగించారు, టెక్నాలజీని ఉపయోగించారు. ఎస్పీ గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నాము. ముస్లిం పెద్దలు కూడా కొంతమంది ముందుకొచ్చి ఇది చాలా తప్పు, మా వాళ్ళు ఎవడో తప్పు చేస్తే అందరి మీద వస్తుందని చెప్తున్నారు, వారిని కూడా అభినందిస్తున్నాం. కానీ ఎవరైతే అభినందిస్తున్నటువంటి వ్యక్తులు వేరు, ఈ యొక్క లహుజీవాదికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, ఈ దేశాన్ని విచ్ఛిన్నకరం చేయాలనేటువంటి వ్యక్తులు, లేక వందే మాత్రం కాకినాడలో పాడుతుంటే నేను పాడనాన్ని దిగిపోయినటువంటి వారి వారసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ వెలికి తీయాలనేటటువంటి డిమాండ్ మేము చెప్తున్నాం. సో చూసారు కదండి, ఈ రోజు హిందూ సంఘాలు అయితే గనక వాళ్ళ నిరసన అయితే తెలియజేస్తున్నారు. కాకినాడలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందించారు. ఈ కేసులో దోషులు ఎవరైతే ఉన్నారో సాదిక్ ఖాన్, ఇప్పటికే సాదిక్ ఖాన్ ని అరెస్ట్ చేసి కాకినాడకు తీసుకురావడం కూడా జరిగింది. ఇందులో ఏపీ పోలీసులు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పుకోవాలి. కేవలం 5 రోజుల్లోనే 4 రాష్ట్రాల్లో ఎటువంటి నెట్వర్క్ లేకుండా తిరిగిన సాదిక్ ఖాన్ ని ఎట్టకేలకు పట్టుకుని కాకినాడ తీసుకొచ్చారు. అయితే ఈ కేసులో త్వరితగతిన న్యాయం జరగాలి, లవ్ జిహాదీ పేరుతో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా హిందూ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.